discuss about the chapter is solid state. Second chapter, solid state. What is solid? Liquid molecules some space తో బైండ్ అయి ఉంటాయి అండ్ గ్యాసియస్ ఫేస్ మ్యాటర్ 3 ఫేసెస్లో ఉంటుంది. ఫిజికల్ స్టేట్స్ సాలిడ్ ఫేస్, గ్యాసియస్ ఫేస్ అండ్ సాలిడ్ ఫేస్. గ్యాసియస్ మాలిక్యూల్స్ తీసుకుంటే చాలా డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే లిక్విడ్ ఫేస్ తీసుకుంటే తక్కువ, గ్యాసియస్ మాలిక్యూల్స్తో పోలిస్తే తక్కువ స్పేస్ ఉంటుంది మాలిక్యూల్స్ మధ్యలో. అదే సాలిడ్ ఫేస్ తీసుకుంటే సాలిడ్ ఫేస్లో చాలా రిజిడిటీ స్ట్రక్చర్ ఉంటుంది. దట్ మీన్స్ ఒకదానికొకటి బైండింగ్ అనేది స్ట్రాంగ్ బైండింగ్ ఆఫ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటివి ఉంటుంది. దట్ ఈస్ ద సాలిడ్ ఫేస్. సో డెఫినెట్ షేప్ అనేది ఉంటుంది, వాల్యూమ్ కూడా డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది అండ్ హైలీ ఇన్కంప్రెసిబుల్. దట్ మీన్స్ మాలిక్యూల్స్ కానీ యాటమ్స్ కానీ అయాన్స్ కానీ ఒకదానికొకటి బైండ్ అయి ఉంటుంది అండ్ స్పేస్ కూడా ఉండదు. స్పేస్ ఉండదు కాబట్టి దానికి ఒక షేప్ అనేది ఉంటుంది అండ్ వాటి యొక్క వాల్యూమ్ కూడా మనం డెఫినెట్ వాల్యూమ్ అనేది ఉంటుంది. ఆ సాలిడ్ యొక్క వాల్యూమ్ కూడా మనం నోట్ చేయొచ్చు. అదే లిక్విడ్ స్టేట్లో చూస్తే లిక్విడ్ ఒక వెసల్లో తీసుకుంటే ఆ వెసల్ యొక్క వాల్యూమ్ని బట్టి దానికి వాల్యూమ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ సాలిడ్ పార్టికల్స్ అనేటివి బైండింగ్ ఆఫ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్, బైండింగ్ నేచర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన ఒకదానికొకటి అవి స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంటాయి అండ్ స్పేస్ అనేది ఉండకపోవడం వలన షేప్, వాల్యూమ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అండ్ హైలీ ఇన్కంప్రెసిబుల్. దట్ మీన్స్ అక్కడ స్పేస్ అనేది ఉండదు. సాలిడ్ పార్టికల్స్లో సాలిడ్ స్టేట్లో స్పేస్ అనేది చాలా తక్కువగా లెస్సర్గా ఉంటుంది. సో మనం ప్రెషర్ని అప్లై చేయడం వలన ఆ స్పేస్లోకి వెళ్ళకుండా సాగే తత్వం ఉంటుంది అండ్ వితౌట్ బ్రేక్ కానీ క్రాక్ కానీ లేకుండా అది ప్రెషర్ని అప్లై చేయడం వలన జస్ట్ ఒక్కసారి మాత్రమే సాగే తత్వం ఉంటుంది. దట్ ఈస్ ద హైలీ ఇన్కంప్రెసిబుల్. కంప్రెసిబుల్ ఈజ్ లో. కంప్రెసిబుల్ దట్ మీన్స్ మనం ఎంత ప్రెషర్ని అప్లై చేసినా సరే దానికి ఎటువంటి చేంజెస్ అనేది జరగదు. చేంజెస్ ఎప్పుడు జరుగుతుంది? వాటి మధ్య స్పేస్ ఉన్నప్పుడు మాత్రమే ఆ చేంజెస్, ఆ స్ట్రక్చర్, షేప్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇన్కంప్రెసిబుల్ హైలీ. దట్ మీన్స్ మనం ప్రెషర్ని అప్లై చేసినప్పుడు వాటి యొక్క చేంజెస్ అనేది, ఆ షేప్ యొక్క చేంజెస్ అనేది జరగదు కాబట్టి దాన్నే హైలీ ఇన్కంప్రెసిబుల్ అంటారు. అండ్ రిజిడిటీ స్ట్రక్చర్, దట్ మీన్స్ గట్టిగా బైండ్ అయిపోయి, అంటే బైండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన ఒకదానికొకటి స్పేస్ లేకుండా, గ్యాప్స్ లేకుండా ఆ మాలిక్యూల్స్ కానీ యాటమ్స్ కానీ అయాన్స్ కానీ బైండ్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని రిజిడిటీ స్ట్రక్చర్ అంటాము. అండ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ హెల్డ్ క్లోజ్లీ బై స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ వలన ఒకదానికొకటి అవి మాలిక్యూల్స్ కానీ యాటమ్స్ కానీ వీటినే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటాము. చాలా క్లోజ్డ్గా పట్టి ఉంటాయి. దీన్ని ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన అవి క్లోజ్గా అరేంజ్మెంట్ ఉంటుంది సాలిడ్ పార్టికల్స్లో. అండ్ ఫిక్స్డ్ పొజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్, ఇందులో ఉండే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ దట్ మీన్స్ మాలిక్యూల్స్ కానీ యాటమ్స్ కానీ అయాన్స్ కానీ ఎలా ఉంటాయి? ఫిక్స్డ్ పొజిషన్. ఒక పొజిషన్లో ఉంది అంటే ఆ పొజిషన్లోనే ఉంటుంది, అటు ఇటు మూవ్ అయ్యే నేచర్ అనేది ఉండదు. లిక్విడ్ స్టేట్స్లో చూస్తే మాలిక్యూల్స్ అనేటివి మూవ్ అవుతూ ఉంటాయి అండ్ గ్యాసియస్ ఫేస్లో కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఫ్లోయింగ్ నేచర్ అనేది ఉంటుంది గ్యాసియస్ ఫేస్లోను అండ్ లిక్విడ్ ఫేస్లోను. అదే సాలిడ్ ఫేస్లో ఎక్కడైతే మనం ఆ సాలిడ్ పార్టికల్ని ఉంచుతామో అక్కడే ఉంటుంది మూవింగ్ నేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే అక్కడ కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటివి పొజిషన్ అనేది ఫిక్స్డ్గా అరేంజ్మెంట్ ఉంటుంది. దీన్నే సాలిడ్ అంటారు. వాట్ ఈజ్ అ సాలిడ్? డెఫినెట్ షేప్, డెఫినెట్ వాల్యూమ్. సో వాటి యొక్క బైండింగ్ పార్టికల్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా బైండ్ అయి ఉండడం వలన వాటి యొక్క షేప్, వాల్యూమ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అండ్ హైలీ ఇన్కంప్రెసిబుల్గా ఉంటుంది అండ్ రిజిడిటీ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే స్పేస్ అనేది ఆ మాలిక్యూల్స్ మధ్య స్పేస్ అనేది ఉండదు కాబట్టి రిజిడిటీ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ కాన్స్టెంట్ పార్టికల్స్ హెల్డ్ క్లోజ్లీ బై స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. అవి స్ట్రాంగ్గా బైండ్ అవ్వడానికి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన అవి ఒకదానికొకటి బైండింగ్ నేచర్ చాలా స్ట్రాంగ్గా ఉండి బైండ్ అయి ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ పొజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్, దట్ మీన్స్ ఫిక్స్డ్ పొజిషన్ అనేది ఉంటుంది. అంటే అందులో ఉన్న యాటమ్స్ అవి బైండింగ్తో
సో చాలా ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి మూవ్ అవ్వదు. దీన్నే డిఫ్యూజన్ అంటారు. సో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూవ్ అయ్యే కెపాసిటీ, ఫ్లో అయ్యే కెపాసిటీ ఉండదు సాలిడ్ పార్టికల్స్కి. అదే లిక్విడ్ ఫేస్, గ్యాసియస్ ఫేస్ తీసుకుంటే చాలా అవి మూవ్ అవుతూనే ఉంటాయి, అందులో ఉన్న మాలిక్యూల్స్ కానీ యాటమ్స్ కానీ. దట్ ఈస్ ద డిఫ్యూజన్. అండ్ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇవి స్ట్రాంగ్ బైండింగ్ ఫోర్సెస్ అనేటివి ఉంటాయి కాబట్టి ఆ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ కూడా వెరీ హైగా ఉంటాయి. అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, మూవింగ్ ఎలక్ట్రాన్ గుడ్ కండక్టర్స్గా యాక్ట్ చేస్తాయి. సో మెటల్స్ ఇవి చూసినప్పుడు మెటల్స్లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ద క్లౌడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండడం వలన హీట్ ఆఫ్ ఫ్లోయింగ్ అనేది ఇంక్రీజెస్ అవుతుంది. దట్ ఈస్ ద కండక్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సాలిడ్ పార్టికల్స్లో. సో సాలిడ్ పార్టికల్స్ ఆర్ solid particles are టూ టైప్స్. సో స్ట్రక్చర్ చూస్తే సాలిడ్ స్ట్రక్చర్, ఇక్కడ బైండింగ్ నేచర్ చూడండి, స్ట్రాంగ్గా ఒకదానికొకటి క్లోజ్లీ ప్యాక్డ్ అనమాట, క్లోజ్లీ ప్యాక్డ్గా అరేంజ్మెంట్ ఉంటుంది. దీన్నే సాలిడ్ పార్టికల్స్ అంటారు. సో ఇవి చాలా గట్టిగా కూడా ఉంటాయి. అండ్ బైండింగ్ నేచర్, స్ట్రాంగ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉండడం వలన, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్తో అవి బైండ్ అయి ఉంటాయి కాబట్టి సో వీటిని బ్రేకింగ్ నేచర్ కానీ క్రాకింగ్ నేచర్ కానీ ఉండదు ప్రెషర్ని అప్లై చేసినప్పుడు. సో దట్ ఈస్ ద ఇన్కంప్రెసిబుల్ అంటాము. సో సాలిడ్ పార్టికల్స్ స్ట్రక్చర్ ఈస్ this one. The next one, solids are two types. First one crystalline solids, second one amorphous solids. Two types based upon atomic arrangement, binding energy, physical and chemical properties. So physical properties, chemical properties batti and binding energy, what యొక్క binding energy, that means binding nature అనేది ఎలా ఉంటుందో వాటి యొక్క ఎనర్జీని బట్టి బైండింగ్ నేచర్ ఉంటుంది. అండ్ అటామిక్ అరేంజ్మెంట్, యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ ఎలా అయితే అరేంజ్మెంట్ ఉంటుంది దాన్ని బట్టి టూ టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు సాలిడ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ క్రిస్టలిన్ సాలిడ్స్, సెకండ్ వన్ అమార్ఫస్ సాలిడ్స్. ద ఫస్ట్ వన్ ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ అమార్ఫస్ సాలిడ్స్కి క్రిస్టలిన్ సాలిడ్స్కి మనం ప్రాపర్టీస్ చూస్తే ఫస్ట్ వన్ స్ట్రక్చర్. దట్ మీన్స్ స్ట్రక్చర్, నో రెగ్యులర్ స్ట్రక్చర్. దట్ మీన్స్ cations, anions, cations, anions, cations, anions, cations, anions, cations, anions ఇలా అరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ప్లస్ మైనస్, దట్ మీన్స్ క్యాటయాన్, anion. నెక్స్ట్ మైనస్, ప్లస్, మైనస్, ప్లస్, మైనస్, ఇలా స్ట్రక్చర్ అరేంజ్మెంట్ ఉంటుంది. అది రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. లాంగ్ రేంజ్ వరకు రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంటే దాన్ని క్రిస్టల్ లాటిస్ అంటారు, క్రిస్టలిన్ సాలిడ్స్ అంటారు. షార్ట్ రేంజ్ వరకు మాత్రమే రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉండి తర్వాత ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్తో బైండ్ అయి ఉంటే దాన్ని అమార్ఫస్ సాలిడ్స్ అంటారు. అమార్ఫస్, నో రెగ్యులర్ స్ట్రక్చర్ అంటే రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది క్యాటయాన్ యానియన్ అలా బైండ్ అవ్వకుండా సమ్ షార్ట్ రేంజ్ వరకు ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్, డిసిప్లైన్ అరేంజ్మెంట్ ఉండి మిగిలిందంతా జిగ్జాగ్గా అరేంజ్మెంట్ ఉంటే దట్ ఈస్ ద అమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్లో రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటే డెఫినెట్ క్యారెక్టరిస్టిక్ జామెట్రికల్ స్ట్రక్చర్ ఉంటే అంటే ప్లస్ మైనస్ ప్లస్ క్యాటయాన్ యానియన్ అదే విధంగా మాలిక్యులర్ స్టేట్లో ఉంటే మాలిక్యూల్స్ ఒక డిసిప్లైన్ అరేంజ్మెంట్తో లాంగ్ రేంజ్ వరకు కూడా ఎంత అయితే సాలిడ్ పార్టికల్స్ ఉంటుందో అంత లాంగ్ రేంజ్ వరకు కూడా రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటే దాన్ని క్రిస్టలిన్ సాలిడ్స్ అంటారు. క్రిస్టలిన్ సాలిడ్స్, అమార్ఫస్ సాలిడ్స్. సపోజ్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ చూస్తే క్రిస్టలిన్ సాలిడ్స్లో రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది అండ్ అమార్ఫస్ సాలిడ్స్లో ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఇక్కడ ఇలా ఉంది. నెక్స్ట్ పార్టికల్స్ చూస్తే ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్స్తో ఉన్నాయి అండ్ క్రిస్టలిన్ సాలిడ్స్లో చూస్తే రెగ్యులర్ అరేంజ్మెంట్స్తో బైండ్ అయి ఉన్నాయి. దీన్నే క్రిస్టలిన్ సాలిడ్స్ అంటాము.
రెగ్యులర్ అరేంజ్మెంట్తో బైండ్ అవ్వకుండా ఉంటే దాన్ని ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్స్తో ఉంటే దట్ ఈస్ ద అమార్ఫస్ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్ అంటే నో రెగ్యులర్ స్ట్రక్చర్. క్రిస్టలిన్ సాలిడ్స్ అంటే డెఫినెట్ క్యారెక్టరిస్టిక్ జామెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ మెల్టింగ్ పాయింట్, గ్రాడ్యువలీ సాఫ్టన్ ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. మెల్టింగ్ పాయింట్ దట్ మీన్స్ లిక్విడ్ అనేది సాలిడ్ ఫేస్లోకి కన్వర్ట్ అవ్వడాన్ని మెల్టింగ్ పాయింట్ అంటాము. సో గ్రాడ్యువలీ సాఫ్టన్ ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ దట్ మీన్స్ 100 to 200 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఫ్రీజింగ్ పాయింట్ ఉంది. అంటే మెల్టింగ్ పాయింట్ దట్ మీన్స్ ఫ్రీజ్ అయ్యే టెంపరేచర్ని మెల్టింగ్ పాయింట్ అంటాము. సో 100 to 200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎక్కడైనా సరే అది మెల్ట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది, అంటే రేంజ్ అనేది ఉంటుంది. పర్టికులర్ టెంపరేచర్ 100 దగ్గరే ఉండకుండా 100 నుంచి 200 దగ్గర ఏ టెంపరేచర్ దగ్గరైనా అది మెల్ట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది, మెల్టింగ్ పాయింట్స్ ఉంటుంది. దట్ ఈస్ ద అమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్లో కంపల్సరీ పర్టికులర్ టెంపరేచర్ అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పర్ఫెక్ట్గా అక్కడే మెల్ట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ అ క్రిస్టలిన్ సాలిడ్స్. మెల్ట్ ఎట్ ఏ షార్ప్ అండ్ క్యారెక్టరిస్టిక్ టెంపరేచర్, అంటే ఒక టెంపరేచర్ దగ్గర షార్ప్గా అక్కడ మెల్ట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ ద క్రిస్టలిన్ సాలిడ్స్. అదే అమార్ఫస్ సాలిడ్స్ అయితే రేంజ్ అనేది తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉండదు కాబట్టి అది మెల్ట్ అయ్యే టైం కూడా ఆ రేంజ్లో తీసుకుంటుంది. సో అదే క్రిస్టలిన్ సాలిడ్స్లో రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి షార్ప్గా ఒక టెంపరేచర్ దగ్గర మాత్రమే అది మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ అ క్రిస్టలిన్ సాలిడ్స్. The next property is a cleavage property. When cut with a sharp edged tool, they cut into two pieces with irregular surfaces. Suppose మనం తీసుకుంటే ఇక్కడ అమార్ఫస్ సాలిడ్స్ తీసుకుంటాము. అమార్ఫస్ సాలిడ్స్లో రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది ఉండదు. రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉండకుండా ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనం కట్ చేసినప్పుడు ఏమవుతుంది, దే కట్ ఇంటూ 2 పీసెస్ విత్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్. టోటల్ ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. దాన్ని కట్ చేయడం వలన 2 పీసెస్ కూడా ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్తో కట్ అవుతుంది. అదే క్రిస్టలిన్ సాలిడ్స్ తీసుకుంటే వెన్ కట్ విత్ ఏ షార్ప్ ఎడ్జెడ్ టూల్ దే స్ప్లిట్ ఇంటూ 2 పీసెస్ అండ్ న్యూలీ జనరేటెడ్ సర్ఫేసెస్ ఆర్ ప్లెయిన్ అండ్ స్మూత్. క్రిస్టలిన్ సాలిడ్స్ తీసుకుంటాం ప్లస్ మైనస్ రెగ్యులర్ అరేంజ్మెంట్తో తీసుకుంటాం. రెగ్యులర్ అరేంజ్మెంట్స్ తీసుకున్నప్పుడు దీన్ని కట్ చేసినప్పుడు వాటి యొక్క సర్ఫేసెస్ ఈ సర్ఫేసెస్ అనేటివి ప్లెయిన్ అండ్ స్మూత్గా ఉంటుంది. అండ్ న్యూలీ జనరేటెడ్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అంటే న్యూలీ జనరేటెడ్. రెండు కూడా ఈక్వల్గా ఉండవు, డిఫరెంట్. న్యూలీ జనరేటెడ్ సర్ఫేసెస్ ఆర్ ప్లెయిన్ అండ్ స్మూత్గా ఉండే ప్లెయిన్గా ఉండే 2 సర్ఫేసెస్ అనేటివి సర్ఫేసెస్గా కట్ అవుతాయి. దట్ ఈస్ ద క్రిస్టలిన్ సాలిడ్స్. అదే అమార్ఫస్ సాలిడ్స్లో 2 పీసెస్ కూడా ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్తో కట్ అవుతాయి. దట్ ఈస్ ద అమార్ఫస్ సాలిడ్స్. The next property is heat of fusion. They do not have definite heat of fusion. That means amorphous solids లో మనం మెల్ట్ అయ్యే సమ్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది అండ్ మళ్ళీ దానికి సేమ్ అంతే టెంపరేచర్తో కూల్ చేస్తే ఏమవ్వాలి, అది సాలిడ్ ఫేస్లో నుంచి లిక్విడ్ ఫేస్లో కన్వర్ట్ అవ్వాలి. లిక్విడ్ ఫేస్ నుంచి సాలిడ్ ఫేస్లోకి కూడా కన్వర్ట్ అయ్యేటప్పుడు అంతే హీట్ని అది అబ్జార్బ్ చేసుకోవాలి. అలా అబ్జార్బ్ చేసుకుంటేనే ఆ హీట్ ఆఫ్ ఫ్యూషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. కానీ అమార్ఫస్ సాలిడ్స్లో ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉంటాయి అండ్ మెల్టింగ్ పాయింట్ రేంజ్ కూడా 100 నుంచి 200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది. సో ఏ రేంజ్ దగ్గర అది మెల్ట్ అవుతుందో తెలీదు. దాన్ని మెల్ట్ అయ్యాక మళ్ళీ దాన్ని కూల్ చేస్తే సాలిడ్ ఫేస్ నుంచి లిక్విడ్ ఫేస్లో నుంచి సాలిడ్ ఫేస్లోకి కన్వర్ట్ అవ్వడానికి ఎంత హీట్ని అయితే రిలీజ్ చేస్తుందో అంతే హీట్ని అది అబ్జార్బ్ చేసుకోవాలి. అలా అబ్జార్బ్ చేసుకోదు అమార్ఫస్ సాలిడ్స్లో. సో దే డూ నాట్ హ్యావ్ డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. దీన్నే హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఎంతైతే లిక్విడ్ స్టేట్ సాలిడ్ స్టేట్గా కన్వర్ట్ అవుతుందో, సాలిడ్ స్టేట్గా కన్వర్ట్ అయితే దాన్ని మెల్టింగ్ ఫ్రీజింగ్ పాయింట్ మెల్ట్ అవ్వడం అంటాము. అదే మెల్టింగ్ నుంచి సాలిడ్ ఫేస్లోకి కన్వర్ట్ అయితే సాలిడ్ ఫేస్ లిక్విడ్ ఫేస్లోంచి సాలిడ్ ఫేస్లోకి కన్వర్ట్ అయినప్పుడు అంతే హీట్ని అది అబ్జార్బ్ చేసుకోవాలి. అలా హీట్ని అబ్జార్బ్ చేసుకోదు అమార్ఫస్ సాలిడ్స్లో.
అదే క్రిస్టలిన్ సాలిడ్స్లో దే హ్యావ్ ఏ డెఫినెట్ అండ్ క్యారెక్టరిస్టిక్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో పర్టికులర్ టెంపరేచర్ ఎంత హీట్ని అయితే అది అబ్జర్వ్ చేసుకొని సాలిడ్స్ లిక్విడ్స్గా కన్వర్ట్ అవుతాయో అంతే హీట్ని అది రిలీజ్ చేసి సాలిడ్ లిక్విడ్ ఫేస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే డెఫినెట్ టెంపరేచర్ డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఉంటుంది దేనిలో క్రిస్టలిన్ సాలిడ్స్లో. అదే అమార్ఫస్ సాలిడ్స్లో దే డు నాట్ హ్యావ్ డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఎంత హీట్ని అయితే అది అబ్జర్వ్ చేసుకుందో అంతే హీట్ని రిలీజ్ చేసే కెపాసిటీ అమార్ఫస్ సాలిడ్స్లో ఉండదు. క్రిస్టలిన్ సాలిడ్స్లో ఎంత హీట్ని అయితే అది అబ్జర్వ్ చేసుకొని మెల్ట్ అయ్యిందో అంతే హీట్ని అది రిలీజ్ చేసి సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ అ క్రిస్టలిన్ సాలిడ్స్. ద నెక్స్ట్ వన్ అనిసోట్రోపీ. వాట్ ఈస్ ద మీన్ బై అనిసోట్రోపీ? ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని అనిసోట్రోపీ అంటారు. అమార్ఫస్ సాలిడ్స్లో ఐసోట్రోపిక్ ఇన్ నేచర్, క్రిస్టలిన్ సాలిడ్స్లో అనిసోట్రోపిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. అమార్ఫస్ సాలిడ్స్లో ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని ఐసోట్రోపిక్ నేచర్ అంటారు. అనిసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిసెప్షనిస్ట్కి వెళ్ళాలంటే రిసెప్షన్ కౌంటర్కి వెళ్ళాలి అంటే ఒక వేలోనే వెళ్ళాలి ఒక హాస్పిటల్. ఇంకో హాస్పిటల్లో అనదర్ వేస్లో కూడా మనం రిసెప్షన్ కౌంటర్కి ఐసీయూ కౌంటర్కి అలా వెళ్ళొచ్చు. బట్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ ఏ వేలో వెళ్ళినా సరే అక్కడ రిసెప్షన్ కౌంటర్ వస్తుంది. దట్ ఈజ్ అ అమార్ఫస్ సాలిడ్స్. అదే ఒక వేలో మాత్రమే వెళ్ళాలి అలా అంటే రెగ్యులర్ డిసిప్లైన్ అరేంజ్మెంట్గా ఉంటుంది. అంటే ఈ వేలో వెళ్తేనే రిసెప్షన్కి వెళ్ళగలము, ఈ వేలో వెళ్తేనే ఐసీయూకి వెళ్ళగలము, ఇలా చెప్తూ ఉంటే అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తే ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. దట్ ఈజ్ అ అనిసోట్రోపిక్. ఐసోట్రోపిక్ అంటే ఏ డైరెక్షన్స్లో అయినా వెళ్ళని మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి మనం వెళ్ళొచ్చు. దట్ ఈజ్ అ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. అమార్ఫస్ సాలిడ్స్లో ఐసోట్రోపిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. క్రిస్టలిన్ సాలిడ్స్లో అనిసోట్రోపిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. క్రిస్టలిన్ సాలిడ్స్లో అనిసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఐసోట్రోపిక్ అంటే సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి డిఫరెంట్ డైరెక్షన్స్లో. దట్ ఈస్ అ ఐసోట్రోపిక్. ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటారు అమార్ఫస్ సాలిడ్స్లో. అదే క్రిస్టలిన్ సాలిడ్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని అనిసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటారు. నెక్స్ట్ వన్ నేచర్. ప్సూడో సాలిడ్స్ ఆర్ సూపర్ కూల్డ్ లిక్విడ్స్. నేచర్ ఎలా ఉంటుంది? ప్సూడో సాలిడ్స్ అంటే సాలిడ్స్ అంటే గట్టిగా బ్లైండ్ అయ్యి సాలిడ్స్ లాగానే అనిపిస్తుంది కానీ సాలిడ్స్ కాదు. సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అంటారు. అంటే సాలిడ్స్ లిక్విడ్స్ లాగా లిక్విడ్స్ లాగా ఉంటుంది. దట్ ఈస్ అ సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అంటారు. అమార్ఫస్ సాలిడ్స్ ఈ నేచర్ని కలిగి ఉంటాయి అండ్ క్రిస్టలిన్ సాలిడ్స్ ట్రూ సాలిడ్స్గా ఉంటాయి. అంటే సాలిడ్ స్టేట్లో మాత్రమే ఉంటుంది క్రిస్టలిన్ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్ మాత్రం సుడో సాలిడ్స్ ఆర్ సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అంటారు. అంటే అటు లిక్విడ్ ఫేస్ను అండ్ సాలిడ్ ఫేస్ను రెండు కంబైన్డ్ అయ్యి నేచర్ ఉంటుంది. దట్ ఈస్ అ అమార్ఫస్ సాలిడ్స్. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఇన్ అరేంజ్మెంట్. ఓన్లీ షార్ట్ రేంజ్ ఆర్డర్ ఆఫ్ కాన్స్టెంట్ పార్టికల్స్, లాంగ్ రేంజ్ ఆర్డర్ ఆఫ్ కాన్స్టెంట్ పార్టికల్స్ ఈజ్ క్రిస్టలిన్ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్లో రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది షార్ట్ రేంజ్ వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ అ అమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్లో లాంగ్ రేంజ్ వరకు కూడా రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది అంటే కాన్స్టెంట్ పార్టికల్స్. దట్ ఈస్ అ క్రిస్టలిన్ సాలిడ్స్. వాట్ ఈస్ ద మీన్ బై క్రిస్టలిన్ సాలిడ్స్? అమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్లో డెఫినెట్ షేప్, డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ అరేంజ్మెంట్ కూడా లాంగ్ రేంజ్ వరకు కూడా ఉంటుంది అండ్ ఇవి ట్రూ సాలిడ్స్గా ఉంటాయి. అండ్ అనిసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని అనిసోట్రోపిక్ అంటారు. అదే అమార్ఫస్ సాలిడ్స్ తీసుకుంటే ఇవి సూపర్ కూల్డ్ లిక్విడ్స్. అంటే ఇక్కడ సాలిడ్గాను ఉండదు, లిక్విడ్ స్టేట్లోనూ ఉండదు, రెండిటికి మిడిల్గా ఉంటుంది. అండ్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్
నేచర్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దట్ ఈస్ అమార్ఫస్ సాలిడ్స్. ఇక్కడ అరేంజ్మెంట్ రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది షార్ట్ రేంజ్ వరకు ఉంటుంది, కాన్స్టెంట్ పార్టికల్స్, మిగిలిన మిగిలినవంతా జిగ్జాగా అరేంజ్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ అమార్ఫస్ సాలిడ్స్. హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఎంత అమౌంట్ అయితే హీట్ అయితే అబ్జార్బ్ చేసుకొని లిక్విడ్గా కన్వర్ట్ అవుతుందో అంతే హీట్ని రిలీజ్ చేసి అది సాలిడ్గా కన్వర్ట్ అయ్యే కెపాసిటీ అమార్ఫస్ సాలిడ్స్లో ఉండదు. అదే క్రిస్టలిన్ సాలిడ్స్లో మాత్రం ఎంత హీట్ని అయితే అది రిలీజ్ చేస్తుందో అంతే హీట్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. దట్ ఈస్ క్రిస్టలిన్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్ తీసుకుంటే రెగ్యులర్ అరేంజ్మెంట్లో ఉంటుంది, అమార్ఫస్ సాలిడ్స్ తీసుకుంటే ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇవి సూపర్ కూల్డ్, ఇవి అమార్ఫస్ సాలిడ్స్ సూపర్ కూల్డ్ లిక్విడ్స్, ఇవేమో ట్రూ సాలిడ్స్గా ఉంటాయి. అంటే చూడడానికి బైండింగ్ నేచర్, బైండింగ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి స్ట్రాంగ్ బైండింగ్ నేచర్తో ఉంటుంది కాబట్టి ట్రూ సాలిడ్స్గా ఉంటుంది. ఇది లిక్విడ్ సాలిడ్కి మిడిల్గా ఉంటుంది. అండ్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఇది మెల్ట్ అయ్యే కెపాసిటీ, ఎంత హీట్ని అయితే అది అబ్జార్బ్ చేసుకుంటూ అంతే హీట్ అది రిలీజ్ చేస్తుంది. అదే అమార్ఫస్ సాలిడ్స్లో ఎంత హీట్ని అయితే అది అబ్జార్బ్ చేసుకుంటుందో అంతే హీట్ని అది రిలీజ్ చేయకుండా, అందుకే అది సూపర్ కూల్డ్ లిక్విడ్స్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఎనిసోట్రోపిక్. ఇక్కడ చూస్తే రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది ఉండదు. ఎనిసోట్రోపిక్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అమార్ఫస్ సాలిడ్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దట్ ఈస్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్, ఇదేమో అనిసోట్రోపిక్ ఇన్ నేచర్. ఎనిసోట్రోపిక్ ఇన్ క్రిస్టల్స్ చూస్తే ఇక్కడ ఇది క్యాటయాన్, ఇది యానయాన్ అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ డైరెక్షన్స్లో తీసుకుంటే అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ యానయాన్స్ మాత్రమే ఉంటాయి. ఈ డైరెక్షన్స్లో యానయాన్ క్యాటయాన్గా ఉంటుంది. ఈ డైరెక్షన్స్లో ఓన్లీ క్యాటయాన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ డైరెక్షన్స్లో మళ్ళీ యానయాన్ క్యాటయాన్ ఇలా ఉంటుంది. సో డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్నే ఎనిసోట్రోపీ అని అంటాము. క్రిస్టలిన్ సాలిడ్స్లో ఎనిసోట్రోపీగా ఉంటుంది. అదే అమార్ఫస్ సాలిడ్స్లో ఎనిసోట్రోపీగా ఉంటుంది, ఐసోట్రోపిక్గా ఉంటుంది. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో కూడా సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్ని మళ్ళీ 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ అయానిక్ క్రిస్టల్స్, కోవలెంట్ క్రిస్టల్స్, మాలిక్యులర్ క్రిస్టల్స్, మెటాలిక్ క్రిస్టల్స్. ఫస్ట్ అయానిక్ క్రిస్టల్స్, కోవలెంట్ క్రిస్టల్స్, మాలిక్యులర్ క్రిస్టల్స్ అండ్ మెటాలిక్ క్రిస్టల్స్. ఇక్కడ ఒక క్రిస్టల్ లాటిస్, దట్ మీన్స్ అక్కడ కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటివి యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ ఏవైతే బైండింగ్ అయి ఉంటాయో వాటిని బట్టి 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ అయానిక్ క్రిస్టల్స్, సెకండ్ వన్ కోవలెంట్ క్రిస్టల్స్, థర్డ్ వన్ మాలిక్యులర్ క్రిస్టల్స్, ఫోర్త్ వన్ మెటాలిక్ క్రిస్టల్స్. The first one, ionic crystals. Lattice points are occupied by positive and negative ions. That means cations, anions అనేటివి ఆక్యుపై అయి ఉంటే ఆ సాలిడ్ పార్టికల్స్లో క్రిస్టల్ లాటిస్ అంటారు. లాటిస్ పాయింట్స్, దట్ మీన్స్ లాటిస్ పాయింట్స్లో ఇలా అరేంజ్మెంట్ అని చెప్పాం కదా. క్రిస్టల్స్ అంటే రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఆ రెగ్యులర్ అరేంజ్మెంట్స్లో లాటిస్ పాయింట్స్లో ఈ పాయింట్స్లో పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఆక్యుపై చేస్తే దాన్ని అయానిక్ క్రిస్టల్స్ అంటారు. ఇవి హార్డ్ అండ్ బ్రిటల్ సాలిడ్స్. ఇవి హార్డ్గా ఉంటాయి, వెరీ హార్డ్గా ఉంటాయి. అండ్ హై మెల్టింగ్ పాయింట్ డ్యూ టు వెరీ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ప్లస్ మైనస్ మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉండడం వలన ఇవి వెరీ హార్డ్గా ఉంటాయి. వెరీ హార్డ్గా ఉండడం వల్ల మెల్టింగ్ పాయింట్స్ అంటే ఇక్కడ మెల్ట్ అయ్యేదానికి ఎక్కువ టెంపరేచర్ని మనం అప్లై చేయాలి. అందుకే మెల్టింగ్ పాయింట్స్ కూడా వెరీ హైగా ఉంటాయి. ఎందుకు? వెరీ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ వలన. అండ్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్లో ఇవి ఒకదానికొకటి బైండ్ అయి ఉంటాయి, ప్లస్ మైనస్ అంటే క్యాటయాన్స్ యానయాన్స్ అనేటివి స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వలన బైండ్ అయి ఉంటాయి.
సో దట్ ఈస్ ద సాలిడ్ ఫేజ్. అదే మాల్టెన్ స్టేట్ దట్ మీన్స్ అక్కడ మనం సమ్ హీట్ని అప్లై చేసాం. హీట్ని అప్లై చేయడం వలన ప్లస్ మైనస్ అనేటివి డివైడ్ అవుతాయి, స్ప్లిట్ అవుతాయి. స్ప్లిట్ అయినప్పుడు అక్కడ ప్లస్ చార్జ్ అంటే అయాన్స్ అనేటివి ఉంటుంది. అయాన్స్ ఏమవుతుంది, ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ హీట్, దీన్నే కండక్టర్స్ అంటాము. సో మాల్టెన్ స్టేట్లో అయాన్స్ అనేటివి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కానీ హీట్ కానీ ఫ్లో అవుతుంది. అందుకే ఇక్కడ గుడ్ కండక్టర్స్గా ఉంటాయి మాల్టెన్ స్టేట్లో. అదే పూర్ కండక్టర్స్లో ఫ్రీ అయాన్స్, ఫ్రీలీ మూవ్డ్ అయాన్స్ అనేటివి ఉండవు కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవ్వవు కాబట్టి పూర్ కండక్టర్స్గా ఉంటాయి. సో అయానిక్ క్రిస్టల్స్ అనేటివి పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్లో పూర్ కండక్టర్స్గా ఉంటాయి అండ్ మాల్టెన్ స్టేట్లో గుడ్ కండక్టర్స్గా ఉంటాయి. అండ్ ప్యాకింగ్ ఆఫ్ స్పియర్స్ డిపెండ్స్ అపాన్ ప్రెజెన్స్ ఆఫ్ చార్జర్ స్పీసీస్ ప్రెసెంట్. అంటే ఇక్కడ చార్జర్ స్పీసీస్ దట్ ఈస్ క్యాటయాన్స్, యానయాన్స్ అనేటివి వాటి యొక్క ఏ క్యాటయాన్స్ ఏ యానయాన్స్ ఉన్నాయో దాన్ని బట్టి అక్కడ ప్యాకింగ్ అనేది ఉంటుంది. అండ్ డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ యానయాన్స్ అండ్ క్యాటయాన్స్. కొన్ని యానయాన్స్ బిగ్ సైజ్లో ఉంటాయి, క్యాటయాన్స్ బిగ్ సైజ్లో ఉంటాయి, లేదా యానయాన్స్ స్మాల్ సైజ్లో, క్యాటయాన్స్ బిగ్ సైజు, క్యాటయాన్స్ స్మాల్ సైజు, యానయాన్స్ బిగ్ సైజులో ఉంటాయి. ఇలా వాటి యొక్క అరేంజ్మెంట్ అనేది వాటిపైన డిపెండ్ అవుతుంది. అంటే యానయాన్స్ క్యాటయాన్స్ సైజుని బట్టి అండ్ ఏ క్యాటయాన్స్ ఏ యానయాన్స్ ఉన్నాయి దాన్ని బట్టి వాటి యొక్క ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఈ అయానిక్ క్రిస్టల్స్లో 2 టైప్స్గా ఉంటాయి. దట్ ఈస్ ద ఏబీ టైప్, AB2 టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సోడియం క్లోరైడ్, KCl, జింక్ సల్ఫైడ్, CaF2, కాల్షియం ఫ్లోరైడ్. ఈ 4 కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ అయానిక్ క్రిస్టల్స్. ఏబీ టైప్కి ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, KCl, జింక్ సల్ఫైడ్. AB2 టైప్ CaF2 is the AB2 type of ionic crystals. Ionic crystals, that means occupied constant particles అనేటివి cations anions గా ఆక్యుపై చేస్తే దాన్ని అయానిక్ క్రిస్టల్స్ అంటారు. ఇవి వెరీ హార్డ్గా, బ్రిటల్గా అంటే చాలా గట్టిగా ఉంటాయి అండ్ హై మెల్టింగ్ పాయింట్ డ్యూ టు వెరీ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన అవి చాలా హార్డ్గా ఉంటాయి. హార్డ్గా ఉండడం వలన మనం మెల్ట్ చేయడానికి ఎక్కువ టెంపరేచర్ని ఇవ్వాలి. సో హై మెల్టింగ్ పాయింట్స్ అనేటివి ఉంటాయి. అండ్ సాలిడ్ స్టేట్లో పూర్ కండక్టర్స్గా ఉంటాయి, మాల్టెన్ స్టేట్లో గుడ్ కండక్టర్స్గా ఉంటాయి. ప్యాకింగ్ ఆఫ్ స్పియర్స్ డిపెండ్స్ అపాన్ ప్రెజెన్స్ ఆఫ్ చార్జర్ స్పీసీస్ ప్రెజెంట్. చార్జర్ స్పీసీస్ని ఏ టైప్ ఆఫ్ చార్జర్ స్పీసీస్ ఉన్నాయి అండ్ వాటి యొక్క సైజుని బట్టి వీటిని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, ఏబీ టైప్ అండ్ AB2 టైప్. ఎగ్జాంపుల్స్ ఆర్ సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, జింక్ సల్ఫైడ్ అండ్ కాల్షియం ఫ్లోరైడ్. ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే అయానిక్ క్రిస్టల్స్ Na+Cl- తీసుకుంటే క్లోరైడ్ అయాన్ యొక్క సైజ్ బిగ్ సైజు, Na+ అనేది స్మాలర్ సైజ్గా ఉంటుంది. అరేంజ్మెంట్ అనేది Na+Cl- స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ వలన బైండ్ అయితే వీటినే అయానిక్ క్రిస్టల్స్ అంటారు. అయానిక్ క్రిస్టల్స్కి ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్. సో ది స్ట్రక్చర్ ఈజ్ sodium chloride structure is Na++ Cl-. The next one, covalent crystals. Lattice points are occupied by neutral atoms అంటే non-polar atoms. Non-polar atoms are neutral atoms అనేటివి ఆక్యుపై చేస్తే lattice points. So that means lattice points లో ఇక్కడ నాన్ పోలార్ యాటమ్స్ కానీ న్యూట్రల్ యాటమ్స్ కానీ ఆక్యుపై చేస్తే అక్కడ కోవలెంట్ బాండ్స్ ద్వారా ఆక్యుపై చేస్తే దాన్ని కోవలెంట్ క్రిస్టల్స్ అంటారు. లాటిస్ పాయింట్స్ ఆర్ ఆక్యుపైడ్ బై న్యూట్రల్ atoms or non-polar atoms. Atoms are held together by covalent bonds. ఒకదానికొకటి ఇక్కడ బైండింగ్ నేచర్తో ఉన్న బాండ్ ఈజ్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్తో నాన్ పోలార్ యాటమ్స్ అనేటివి బైండ్ అయితే దాన్ని కోవలెంట్ క్రిస్టల్స్ అంటారు. ఇవి కూడా హార్డ్ సాలిడ్స్, వెరీ హార్డ్, హై మెల్టింగ్ పాయింట్స్,
పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ న్యూట్రల్ యాటమ్స్ తీసుకుంటాం. న్యూట్రల్ యాటమ్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్, కోవలెంట్ బాండ్స్ ఎప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఈ మ్యూచువల్లీ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ హీట్ అనేది చాలా పూర్గా ఉంటుంది. సో పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. Two common examples of covalent crystals is diamond and graphite. Diamond, graphite కూడా, diamond చాలా గట్టిగా ఉంటుంది, graphite ఈ రెండు కూడా covalent crystals కి example. So that is a carbon. diamond లో కార్బన్ ఉంటుంది, graphite లో కార్బన్ ఉంటుంది. కార్బన్ is non-polar atom. non-polar atom covalent bonds తో bind అయ్యి covalent crystals ని ఫామ్ చేస్తాయి. డయాగ్రామ్ చూస్తే దట్ ఈస్ ద డైమండ్లో బైండింగ్, దీస్ ఆర్ క్రిస్టల్ లాటిస్. ఈ క్రిస్టల్ లాటిస్లో కార్బన్ అనేది ఉంటుంది అండ్ కోవలెంట్ బాండ్స్ ద్వారా బైండ్ అయ్యి కోవలెంట్ క్రిస్టల్స్ని ఫామ్ చేస్తాయి. దట్ ఈస్ ద డైమండ్ స్ట్రక్చర్. The next one, third one, molecular crystals. Lattice points are, that means lattice points are occupied by neutral molecules that means H2O, water molecule గానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ న్యూట్రల్ మాలిక్యూల్స్ అనేటివి ఆక్యుపై చేస్తే దట్ ఈస్ ద మాలిక్యులర్ క్రిస్టల్స్. మాలిక్యూల్స్ ఇక్కడ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అనేటివి ఉంటాయి. ఈ వాటర్ మాలిక్యూల్స్, వాటర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మాలిక్యూల్స్ మధ్య వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ వలన ఒకదానికొకటి బైండ్ అయితే, మాలిక్యూల్స్ బైండ్ అయితే దట్ ఈస్ ద మాలిక్యులర్ క్రిస్టల్స్. Lattice points are occupied by neutral molecules. The molecules are held together by van der Waals forces. So very weak bond. Van der Waals forces అనేటివి weak forces. So ఇవి solids అనేటివి very soft solids గా ఉంటాయి. అయానిక్ క్రిస్టల్స్ కానీ కోవలెంట్ క్రిస్టల్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ సాలిడ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. కానీ మాలిక్యులర్ క్రిస్టల్స్ అనేటివి సాఫ్ట్ సాలిడ్స్, ఎందుకంటే ఇక్కడ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అనేటివి ఉంటాయి. వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అనేటివి వీక్ ఫోర్సెస్. సో దట్స్ వై వెరీ సాఫ్ట్ సాలిడ్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్, ఈజీగా వాటిని మెల్ట్ చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు, అందుకే లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దట్ మీన్స్ ఇక్కడ మాలిక్యులర్ స్టేట్లో మాలిక్యులర్స్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ వల్ల ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు. ఫ్లోయింగ్ ఆఫ్ హీట్, ఎలక్ట్రిసిటీ అనేది చాలా పూర్గా ఉంటుంది. దట్స్ వై మాలిక్యులర్ క్రిస్టల్స్ అనేటివి పూర్ కండక్టర్స్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ H2O, CO2, I2, P4, S8 దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాలిక్యులర్ క్రిస్టల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ తీసుకుంటే ఐస్లో ఉన్న వాటర్ మాలిక్యూల్ సాలిడ్ ఫేస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఐస్. సో బైండింగ్ నేచర్ అనేది వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ వలన వాటర్ మాలిక్యూల్స్కి మధ్య వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ వలన సాలిడ్ ఫేస్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మాలిక్యులర్ క్రిస్టల్స్. The next one, last one is metallic crystals. Lattice points are occupied by positive metal ions. That means iron, copper, zinc, iron, Fe, losing of 2 electrons to form a iron rod. Iron rod చూస్తే very hard గా ఉంటుంది. So lattice points are occupied by positive metal ions surrounded by a sea of mobile electrons. So electrons అనేటివి లాస్ అవ్వడం వలన ఒకదానికొకటి లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, మెటల్స్ ఏవైనా సరే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన మొబైలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన అక్కడ బైండింగ్ నేచర్ అనేది ఉంటుంది. సాఫ్ట్ టు వెరీ హార్డ్, సాఫ్ట్ నుంచి వెరీ హార్డ్ వరకు కూడా ఉంటుంది మెటాలిక్ క్రిస్టల్స్. మెటల్స్ హ్యావ్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్. దట్ మీన్స్ అది బ్రేక్ చేయడానికి మనం అండర్ ద
టెన్షన్, అంటే అక్కడ మనం దాన్ని బ్రేక్ చేయలేము. బ్రేక్ చేయాలి అంటే మోర్ ప్రెషర్ని, మోర్ ఫోర్సెస్ని మనం అక్కడ అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మాత్రమే అది బ్రేక్ అవ్వడం కానీ క్రాక్ ఇవ్వడం కానీ జరుగుతుంది. దట్ ఈస్ ద మెటల్స్ హ్యావ్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది వెరీ హార్డ్గా ఉండడం వలన వాటిని బ్రేక్ చేయడానికి మోర్ ఎనర్జీని ఇవ్వాలి. మనం ఐరన్ రాడ్ తీసుకుంటే ఐరన్ రాడ్ని ఈజీగా బ్రేక్ చేయలేము. That is the example of metallic crystals. The next one, good conductors of electricity. Ikkada mobility of electrons, ante electrons anetivi lossing of electrons anetivi free ga move avutu untayi kabatti ikkada flowing of electricity heat kuda good ga untundi. That is a good conductors of electricity. Metallic crystals anetivi good conductors. Malleable and ductile, మనం pressure ni apply చేయడం వలన అక్కడ shape అనేది చేంజ్ అవుతుంది without cracking or breaking. That is a malleable and ductile అంటాము. సో సాగే తత్వం ఉంటుంది. దట్ ఈస్ అ మెటాలిక్ క్రిస్టల్స్. The next one, bonding electrons in metals remain delocalized over the entire crystals. Bonding electrons in metals లో ఉన్న బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేటివి డీలోకలైజ్డ్ అవుతూ ఉంటాయి. అంటే Fe+2 ఇలాగా మొత్తం కూడా లోకలైజ్డ్గా అరేంజ్మెంట్ ఉంటుంది మొత్తం క్రిస్టల్ మెటాలిక్ క్రిస్టల్స్లో. ఎంటైర్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ మెటల్స్ రిమైన్ డీలోకలైజ్డ్ ఓవర్ ద ఎంటైర్ క్రిస్టల్స్. మెటాలిక్ క్రిస్టల్స్లో ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి డీలోకలైజ్డ్గా ఉంటుంది అండ్ హై డెన్సిటీగా ఉంటుంది మెటాలిక్ క్రిస్టల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, జింక్, అల్యూమినియం. సపోజ్ మెటాలిక్ క్రిస్టల్స్ తీసుకుంటే ప్లస్ మైనస్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్స్ వల్లనే వాటికి గుడ్ కండక్టర్స్గా చెప్పచ్చు. ఏ షేప్ ఈజ్ ద మెటాలిక్ క్రిస్టల్స్ ఆఫ్ షేప్ ఈజ్ దిస్. The next one, unit cell. What is the mean by unit cell? The smallest group of atoms which has the overall symmetry of a crystal. That means crystal lattice points అనేటివి ఉంటుంది. lattice points లో క్యూబ్ షేప్లో దీన్నే యూనిట్ సెల్ అంటాం. ద స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అనేటివి స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అనేటివి ఒక క్రిస్టల్ లాగా ఫామ్ అయితే దాన్ని యూనిట్ సెల్ అంటాము. అండ్ ఫ్రమ్ విచ్ ద ఎంటైర్ లాటిస్ కెన్ బి బిల్ట్ అప్ బై రిపిటేషన్ ఇన్ 3 dimensions. సపోజ్ ఇక్కడ చూస్తే ఇవి క్రిస్టల్ లాటిస్ పాయింట్స్. ఈ లాటిస్ పాయింట్స్లో ఒక క్యూబ్ అనేది దట్ ఈజ్ అ యూనిట్ సెల్ అనేది రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ యూనిట్ సెల్ ఇన్ 3 dimensions. దట్ ఈజ్ అ క్రిస్టల్ లాటిస్. అదే యూనిట్ సెల్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటివి యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ అనేటివి ఒక ఇలా అరేంజ్మెంట్ అయితే దాన్ని యూనిట్ సెల్ అంటాము. సో డెఫినేషన్ చూస్తే యూనిట్ సెల్ ద స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ atoms the smallest group of atoms which has the overall symmetry of a crystal and from which the entire lattice can be built up by repetition in 3 dimensions. Crystal lattice, the unit cell of crystal is defined by the lattice points. The unit cell is the smallest part of a crystal that repeated regularly through translation in 3 dimensions creates the whole crystals. యూనిట్ సెల్స్ అన్ని కలిపి అరేంజ్మెంట్ ఇన్ 3 dimensions, దట్ ఈస్ అ క్రిస్టల్ లాటిస్ పాయింట్స్ అనేటివి యూనిట్ సెల్గా చేయొచ్చు. యూనిట్ సెల్స్ అన్ని కలిపి క్రిస్టల్ లాటిస్గా మనం అరేంజ్మెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ద యూనిట్ సెల్ క్రిస్టల్ లాటిస్ యొక్క డిఫరెన్సెస్. What is a solid? First one, solid, definite shape, definite volume, highly incompressible rigidity structure ఉంటుంది. అండ్ సాలిడ్ పార్టికల్స్ అనేటివి రిజిడిటీ స్ట్రక్చర్, దట్ మీన్స్ అక్కడ కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటివి యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ అనేటివి ఒకదానికొకటి స్ట్రాంగ్ బైండింగ్ ఆఫ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ వలన బైండ్ అయి ఉంటుంది. అందుకే అది రిజిడిటీ స్ట్రక్చర్గా ఉంటుంది. ఇక్కడ బైండింగ్ నేచర్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల షేప్, వాల్యూమ్ కూడా డెఫినెట్గా ఉంటుంది. అండ్ క్లోజ్లీ ప్యాక్డ్ అన్నమాట. క్లోజ్లీ ప్యాక్డ్గా
ఉంటాయి సాలిడ్స్లో, అండ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అండ్ కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటివి ఫిక్స్డ్గా ఒక పొజిషన్లో మాత్రమే ఉంటుంది. దట్ ఈజ్ అ సాలిడ్ డెఫినేషన్. ద నెక్స్ట్ వన్ సాలిడ్ స్ట్రక్చర్ చూస్తే రిజిడిటీ స్ట్రక్చర్ అంటే ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది ఒకదానికొకటి ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా బైండింగ్ ఉండడం వల్ల మధ్య మధ్యలో స్పేస్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఒకదానికొకటి బైండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద సాలిడ్ స్ట్రక్చర్. Types of solids. First one crystalline solids, second one amorphous solids. Crystalline solids అని ఇప్పుడు crystalline solids ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి రెగ్యులర్ అరేంజ్మెంట్ అంటే ప్లస్ మైనస్ క్యాటయాన్స్ యానయాన్స్ అనేటివి రెగ్యులర్ అరేంజ్మెంట్తో ఉంటే దాన్ని క్రిస్టలిన్ సాలిడ్స్ అంటాము. అమార్ఫస్ సాలిడ్స్ అంటే ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్, షార్ట్ రేంజ్ వరకు కూడా రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంది, మిగిలినంతా ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటే దాన్ని అమార్ఫస్ సాలిడ్స్ అంటాము. ప్రాపర్టీస్ చూస్తే క్రిస్టలిన్ సాలిడ్స్కి అమార్ఫస్ సాలిడ్స్కి ప్రాపర్టీస్ చూస్తే ఫస్ట్ వన్ స్ట్రక్చర్. నో రెగ్యులర్ స్ట్రక్చర్. అమార్ఫస్ సాలిడ్స్లో రెగ్యులర్ స్ట్రక్చర్ అనేది ఉండదు. అదే క్రిస్టలిన్ సాలిడ్స్లో జామెట్రికల్ స్ట్రక్చర్, డెఫినెట్ క్యారెక్టరిస్టిక్ జామెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది లాంగ్ రేంజ్ వరకు కూడా ఉంటే దాన్ని క్రిస్టలిన్ సాలిడ్స్ అంటాము. అదే మెల్టింగ్ పాయింట్, సాఫ్టెన్, గ్రాడ్యువలీ సాఫ్టెన్ ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ ఏ టెంపరేచర్. అంటే ఈ టెంపరేచర్ నుంచి దట్ మీన్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ 100 to 200 డిగ్రీ సెంటిగ్రేడ్ రేంజ్లో మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది అమార్ఫస్ సాలిడ్స్లో. అదే క్రిస్టలిన్ సాలిడ్స్లో సమ్ టెంపరేచర్ పర్టికులర్గా ఒక టెంపరేచర్ దగ్గర 100 దగ్గర వచ్చిందనుకోండి, లేదా 115 దగ్గర 150 దగ్గర ఆ టెంపరేచర్ దగ్గర మెల్టింగ్ పాయింట్ అనేది వెరీ షార్ప్లీ ఉంటుంది. దట్ ఈజ్ అ క్రిస్టలిన్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్లో షార్ప్గా ఒక టెంపరేచర్ దగ్గర మాత్రమే వస్తుంది. అదే అమార్ఫస్ సాలిడ్స్లో ఆ రేంజ్లో ఉంటుంది. The next property is the cleavage property. Cleavage, that means breaking. When cut with a sharp edge tool, అంటే ఇప్పుడు అమార్ఫస్ సాలిడ్స్ని కట్ చేసాం టూ పీసెస్గా కట్ చేసినప్పుడు ఆ టూ పీసెస్ కూడా ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్తో ఉంటాయి. దట్ ఈజ్ అ అమార్ఫస్ సాలిడ్స్. అదే క్రిస్టలిన్ సాలిడ్స్లో టూ పీసెస్గా కట్ చేసినప్పుడు న్యూలీ జనరేటెడ్ సర్ఫేసెస్ ఆర్ ప్లెయిన్ అండ్ స్మూత్గా ఉంటాయి. దట్ ఈస్ అ క్రిస్టలిన్ సాలిడ్స్. The next property is a heat of fusion. They do not have definite heat of fusion. They have a definite and characteristic heat of fusion. Amorphous solids lo they do not have definite heat of fusion. That means enta heat ni aithe adi absorb cheskoni melt avutundo ante heat ni adi release chesi solid ga convert avvali. Ala aithe danni amorphous solids lo ala undadu. Ante enta heat ni aithe adi absorb chesukundo ante heat ni adi release cheyadu. Some టెంపరేచర్ లాస్ అవుతుంది. సో దట్ ఈస్ ద అమార్ఫస్ సాలిడ్స్. అదే క్రిస్టలిన్ సాలిడ్స్ తీసుకుంటే దే హ్యావ్ ఎ డెఫినెట్ అండ్ క్యారెక్టరిస్టిక్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అంటే ఎంత హీట్ని అయితే అది అబ్జార్బ్ చేసుకుందో అంతే హీట్ని అది రిలీజ్ చేసి అంటే సాలిడ్ ఫేస్ లిక్విడ్ ఫేస్ కాను, లిక్విడ్ ఫేస్ సాలిడ్ ఫేస్ కాను కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద హీట్ ఆఫ్ ఫ్యూజన్. డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది క్రిస్టలిన్ సాలిడ్స్లో ఉంటుంది. అమార్ఫస్ సాలిడ్స్లో మాత్రం డు నాట్ హ్యావ్ డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఎనిసోట్రోపీ, దట్ మీన్స్ ఎనిసోట్రోపీ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని ఎనిసోట్రోపీ అంటారు. అమార్ఫస్ సాలిడ్స్లో ఐసోట్రోపిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. క్రిస్టలిన్ సాలిడ్స్లో ఎనిసోట్రోపిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దట్ ఈస్ ఐసోట్రోపిక్. అమార్ఫస్ సాలిడ్స్ అనేటివి ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. ఎనిసోట్రోపిక్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని ఎనిసోట్రోపిక్ అంటారు. ఎనిసోట్రోపిక్ ఇన్ నేచర్ దట్ ఈస్ అ క్రిస్టలిన్ సాలిడ్స్. నేచర్ pseudo solids ఆర్ సూపర్ కూల్డ్ సాలిడ్స్, లిక్విడ్స్. దట్ మీన్స్ గ్లాస్ తీసుకుంటే మనం లిక్విడ్ స్టేట్లోకి నుంచి మెల్ట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ సాలిడ్ ఫేస్లోకి కన్వర్ట్ చేస్తాం. అలాగా మొత్తం మెల్ట్ చేసి మళ్ళీ అలాంటప్పుడు మాత్రమే గ్లాస్గా ప్రిపేర్ అవుతుంది, గ్లాస్ తయారవుతుంది. సో pseudo solids ఆర్ సూపర్ కూల్డ్ లిక్విడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లాస్.
గ్లాస్గా మనకు మేక్ చేయాలంటే, గ్లాస్ని మేక్ చేయాలి అంటే మనం తీసుకునే సాలిడ్స్ అనేటివి మెల్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ కూల్ చేస్తాం. కూల్ చేసి మళ్ళీ మెల్ట్ చేస్తే అలాగా గ్లాస్ ఫామ్ అవుతుంది. దట్ ఈజ్ అ సుడో సాలిడ్స్. అంటే లిక్విడ్ స్టేట్లోనూ ఉండదు, సాలిడ్ స్టేట్లోనూ ఉండదు, మిడిల్ ఆఫ్ ద స్టేట్. దట్ ఈజ్ అ సుడో సాలిడ్స్ ఆర్ సూపర్ కూల్ లిక్విడ్స్ అంటారు. క్రిస్టలిన్ సాలిడ్స్ మాత్రం ట్రూ సాలిడ్స్గా ఉంటాయి. ట్రూ సాలిడ్స్ అంటే సాలిడ్స్ లాగానే ఉంటాయి, హార్డ్గాను ఇలా ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆర్డర్ ఇన్ అరేంజ్మెంట్. షార్ట్ రేంజ్ వరకు కూడా ఆర్డర్గా అరేంజ్మెంట్ ఉంటుంది కాన్స్టెంట్ పార్టికల్స్. అదే క్రిస్టలిన్ సాలిడ్స్లో లాంగ్ రేంజ్ వరకు కూడా ఆర్డర్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే డిసిప్లైన్డ్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద క్రిస్టలిన్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్కి స్ట్రక్చర్ చూస్తే రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. అదే అమార్ఫస్ సాలిడ్స్లో ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఎనిసోట్రోపీ చూస్తే డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటుంది, దాన్ని ఎనిసోట్రోపిక్ అంటారు. అదే క్రిస్టలిన్ సాలిడ్స్లో ఎనిసోట్రోపీ ఇన్ నేచర్ ఉంటుంది. అమార్ఫస్ సాలిడ్స్లో ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ ఉంటుంది. ఎనిసోట్రోపీ డయాగ్రామ్. The next one, types of crystal solids. Crystal solids ni 4 types ga divide cheyochu. First one ionic crystals, second one covalent crystals, third one molecular crystals, fourth one metallic crystals. Ionic crystals ante indulo unna constant particles anetivi cations, anions, స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గాను ఉంటుంది. దట్ ఈస్ ద అయానిక్ క్రిస్టల్స్. కోవలెంట్ క్రిస్టల్స్ అంటే నాన్ పోలార్ యాటమ్స్ అనేటివి కోవలెంట్ బాండ్స్ ద్వారా బైండ్ అయితే దట్ ఈస్ ద కోవలెంట్ క్రిస్టల్స్. మాలిక్యులర్ క్రిస్టల్స్ అంటే మాలిక్యూల్స్ అనేటివి వాండర్వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ వలన బైండ్ అయితే దట్ ఈస్ అ మాలిక్యులర్ క్రిస్టల్స్. ఫోర్త్ వన్ మెటాలిక్ క్రిస్టల్స్ అంటే మెటల్స్ అనేటివి మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అవ్వడం వలన ఒకదానికొకటి అక్కడ ఒక సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ అ మెటాలిక్ క్రిస్టల్స్. The first one, ionic crystals, lattice points. That means lattice points, arrangement of constant particles అనేటివి occupied by positive and negative ions. Positive ions కానీ negative ions కానీ ఆక్యుపై చేస్తే దట్ ఈస్ ద ionic crystals. అండ్ ionic crystals హార్డ్ గాను బ్రిటిల్ గాను ఉంటాయి అండ్ మెల్టింగ్ పాయింట్స్ కూడా వెరీ హైగా ఉంటాయి. ఎందుకంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వలన అండ్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్లో ప్లస్ మైనస్ ఛార్జ్ అనేటివి బైండ్ అయి ఉంటాయి. ఫ్రీ అయాన్స్ అనేటివి ఉండవు, అందుకని ఇవి పూర్ కండక్టర్స్గా ఉంటుంది. అదే మాల్టెన్ స్టేట్లో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ Na+Cl- తీసుకుంటే మాల్టెన్ స్టేట్లో ఇవి రెండు బ్రేక్ అవ్వడం వలన ప్లస్ మైనస్ అంటే ఫ్రీ అయాన్స్ అనేటివి ఉండడం వలన ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటుంది. దట్ ఈస్ అ గుడ్ కండక్టర్స్ ఇన్ మాల్టెన్ స్టేట్. అదే సాలిడ్ స్టేట్లో పూర్ కండక్టర్స్గా ఉంటుంది. అండ్ ప్యాకింగ్ ఆఫ్ స్పియర్స్ డిపెండ్స్ అపాన్ ప్రెసెన్స్ ఆఫ్ చార్జెస్ స్పీసీస్ ప్రెజెంట్. అంటే చార్జెస్ స్పీసీస్ అనేటివి అంటే క్యాటయాన్ యానయాన్స్ అనేటివి ఏ టైపు ఉన్నాయి దాన్ని బట్టి అండ్ డిఫరెన్స్ ఇన్ సైజ్ ఆఫ్ యానయాన్స్ అండ్ క్యాటయాన్స్. యానయాన్స్ క్యాటయాన్స్ యొక్క సైజుని బట్టి ఇక్కడ 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, ఏబీ టైప్స్ అండ్ ఏబీ2 types. AB type of examples sodium chloride, potassium chloride, zinc sulfide. Adi AB2 type of ionic crystals CaF2 that calcium fluoride. ఇక్కడ సోడియం క్లోరైడ్ క్రిస్టల్ని తీసుకుంటే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో దట్ ఈస్ ద బ్లూ ఈజ్ ద Na+ అయాన్స్, ఆరెంజ్ రెడ్ ఈజ్ ద క్లోరైడ్ అయాన్స్. Na+Cl- బైండింగ్ అనేది స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ వల్ల ఒకదానికొకటి బైండింగ్ అయ్యి ఈ సాలిడ్ అనేది వెరీ హార్డ్గా ఉంటుంది. The next one, covalent crystals. Lattice points are occupied by neutral atoms. Neutral atoms
న్యూట్రల్ యాటమ్స్ కానీ నాన్ పోలార్ యాటమ్స్ కానీ కోవలెంట్ బాండ్స్ ద్వారా బైండ్ అయితే దట్ ఈస్ అ కోవలెంట్ క్రిస్టల్స్. ఇవి హార్డ్ సాలిడ్స్, హై మెల్టింగ్ పాయింట్స్గా ఉంటాయి అండ్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు కాబట్టి పూర్ కండక్టర్స్గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ డైమండ్ అండ్ గ్రాఫైట్. ఎగ్జాంపుల్ డైమండ్ స్ట్రక్చర్. The next one, molecular crystals. Lattice points are occupied by neutral molecules. Neutral molecules ద్వారా ఆక్యుపై చేస్తే అండ్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అనేటివి ఉంటే దట్ ఈస్ ద మాలిక్యులర్ క్రిస్టల్స్. ఇవి సాఫ్ట్ సాలిడ్స్గా ఉంటాయి అండ్ లోయర్ మెల్టింగ్ పాయింట్ ఉంటాయి అండ్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎగ్జాంపుల్ H2O, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ తీసుకుంటే వాటర్ యొక్క సాలిడ్ ఫేస్ ఈజ్ ఐస్. That is an example of molecular crystals. The next one, metallic crystals. Lattice points are occupied by positive metal ions. Iron, copper, zinc, aluminum. ఇవి లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వలన ఒకదానికొకటి sea of mobile electrons ద్వారా అవి బైండ్ అయ్యి మెటల్స్ బైండ్ అయ్యి మెటాలిక్ క్రిస్టల్స్ని ఫామ్ చేస్తాయి. ఇవి సాఫ్ట్ టు వెరీ హార్డ్, సాఫ్ట్ నుంచి వెరీ హార్డ్ వరకు ఉంటాయి అండ్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెలైబుల్ అండ్ డక్టైల్. ఇక్కడ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల గుడ్ కండక్టర్స్గా ఉంటుంది అండ్ ఇవి మెలైబుల్ అండ్ డక్టైల్గా ఉంటుంది అండ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మెటల్స్ రిమైన్ డీలోకలైజ్డ్. ఎలక్ట్రాన్స్ అనేటివి డీలోకలైజ్డ్గా ఉంటాయి అండ్ హై డెన్సిటీ. ఎగ్జాంపుల్స్ ఐరన్, కాపర్, జింక్ అండ్ అల్యూమినియం. స్ట్రక్చర్ చూస్తే మెటాలిక్ క్రిస్టల్స్కి ప్లస్ మైనస్, ఈ మైనస్ అనేటివి ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. దీనివల్ల ఇవి గుడ్ కండక్టర్స్గా యాక్ట్ చేస్తాయి. The next one, unit cell. The smallest group of atoms. Atoms అన్నీ కలిపి ఒక సిమెట్రిక్ ఆఫ్ ఏ క్రిస్టల్ ఫామ్ చేస్తే దట్ ఈస్ అ యూనిట్ సెల్. The smallest group of atoms which has the overall symmetry of a crystal and from which the entire lattice can be built up repetition in 3 dimensions. ఈ యూనిట్ సెల్ అనేది త్రీ డైమెన్షన్తో రిపీట్ అయితే క్రిస్టల్ లాటిస్ ఫామ్ అవుతుంది. క్రిస్టల్ లాటిస్ పాయింట్స్ అనేటివి యూనిట్ సెల్గా ఫామ్ చేయొచ్చు అండ్ యూనిట్ సెల్ అనేటివి 3 డైమెన్షనల్గా అరేంజ్మెంట్ చేస్తే క్రిస్టల్ లాటిస్గా కన్వర్ట్ చేయొచ్చు. దీని స్ట్రక్చర్ చూస్తే దిస్ ఈజ్ ద యూనిట్ సెల్. ఈ యూనిట్ సెల్ అనేటివి 3 డైమెన్షనల్లో అరేంజ్మెంట్ అయితే క్రిస్టల్ లాటిస్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద సాలిడ్. థ్యాంక్ యూ.